నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. 2017లో ఏపీలో జరిగిన ప్రీతి సుగాలి కేసు మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు 8 ఏళ్లు కావస్తున్న ఇప్పటికీ ప్రీతికి న్యాయం జరగలేదు అంటూ ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది అధికారులను సంప్రదించారు. విచారణకు సంబంధించి సిబిఐ వరకు వేస్తారని అనుకుంటే అది సాధ్యం కాదు అని అన్నారు. 8 ఏళ్లు గడుస్తూ ఉన్నా ఎందుకు నా కూతురికి న్యాయం జరగలేదు, ఇంకెప్పుడు నా కూతురికి న్యాయం జరుగుతుంది అంటూ ఆ తల్లి ఎప్పటికప్పుడు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మొట్టమొదటిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీ జిల్లాకు వస్తున్నారు, రాయలసీమకు. ఓకే, మీరు అపాయింట్మెంట్ కోరారు అని తెలిసింది. సో ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు అంటూ సమాచారం అందుతోంది. నిజమేనా? అసలు ఏంటి ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి? మేడం, నిజంగా ఈ రోజు కర్నూలుకి, అంటే మేము ఉంటున్న రాయలసీమ కాదు, మేము ఉంటున్న ప్రదేశానికే వచ్చారు మేడం. కర్నూలుకే ఈ రోజు దేశ ప్రధాని గారు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, నా ప్రీతి కేసులో ఇంతవరకు ఏమి చేయలేకపోయింది, విఫలమైంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కి కనీసం వాళ్ళ అవసరాలకైతే అనగా కూటమి ప్రభుత్వం ప్రతిరోజు ఫోన్లు చేస్తారు అని చేపించుకుంటున్నారు. సుగాలి ప్రీతి కేసుకు వచ్చేలోపు సెంట్రల్ వాళ్ళతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. అందుకని మీకు ఎట్లా చేత కాకుంటుంది కదా, కనీసం నాకైనా అపాయింట్మెంట్ ఇప్పించండి. అతని ప్రధానమంత్రి మోడీ గారికి నా బాధ ఏదో విన్నవించుకొని, ఇన్ని ఉన్నా కూడా, ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా కూడా, మరి ప్రధానమంత్రి గారు మీదే బేటీ పడావో బేటీ బచావో అన్నారు కదా, మరి దానికోసమే కదా మరి నా కూతుర్ని నేను చదువుకు పంపించాను. మరి చదువుతున్న స్కూల్లోనే ఇంత అతి దారుణంగా హత్య చేసి చంపిన నిందితులకు కాపాడుతున్న ఈ ప్రభుత్వము అని అడగడానికి నేను వెళ్ళడానికి అపాయింట్మెంట్ అడిగాను మేడం. ఎవరిని అప్రోచ్ అయ్యారు? నేను కలెక్టర్ గానే అప్రోచ్ అయ్యాను, ఇన్ఛార్జ్ మినిస్టర్ గానే అప్రోచ్ అయ్యాను. తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కి, ఓఎస్డి గారికి లెటర్ పెట్టడం జరిగింది, గవర్నర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది మేడం. కానీ ఇంతవరకు కూడా, అంటే నిన్నటి వరకు, ఇప్పటి వరకు కూడా ఇలా దీని మీద ఏ మాట లేదు, ఏ సమాచారం లేదు. సమాచారం ఇవ్వకపోగా కనీసం బాధితుల మాటన్నా విందామని ఏ అధికారికే పడడం లేదు మేడం. సరే అనేసి నిన్న మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర, గాంధీ బొమ్మ దగ్గర మేము నిరసన తెలియజేశాం. మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని. దాదాపుగా ఒక 6 గంటల దాకా మేము మౌన ప్రదర్శన చేశాం మేడం. నిరసనగా నల్ల బ్యాడ్జీలు వేసుకుంటూ నిరసన చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత మాకు అప్పుడు కూడా ఎటువంటి సమాచారం లేదు. ఈ రోజు తెల్లారుజామున 4 గంటలకి మేడం ఒక 10-15 మంది పోలీసులు ఒక జీపుతో టకటకటక మా ఇంటి దగ్గరకు వచ్చి గట్టిగా తలుపులు కొట్టి, అసలు మిమ్మల్ని ఎక్కడికి పంపించకూడదని ఆర్డర్స్ అని చెప్తే, కనీసం పేపర్ చూపించండి, నోటీస్ ఇవ్వాలి, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పలానా దానికని మాకు పేపర్ అన్నా చూపించాలి. అవన్నీ మాకు తెలియదు మేడం. మాకు పైనుంచి ఆర్డర్స్, మీరు ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు అనేసి. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వకుండా, ఓకే, అలా అంటే తెల్లవారుజామున 4 గంటలకి నిద్రపోతున్న సమయంలో వచ్చి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, అంతేనా? అవును మేడం, అవును. ఓకే, ఎందుకు చేశారట? ఎలాంటి ప్రూఫ్ లేకుండా. అంటే ఎలాంటి నోటీస్ మీకు చూపించలేదు? ఏమి ఇవ్వలేదు మేడం. నేను అదే అడుగుతున్నాను మేడం, మీకు ఎవరు చెప్పారు సార్, మీకు ఎవరు చెప్పారు? మాకు పైనుంచి ఆర్డర్స్, పేపర్ చూపించండి. లేదు, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరైతే బయటకు వెళ్ళకూడదు. ఇదే మేడం. మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనే మాట వాళ్ళు వాడడం జరిగిందండి? అవునండి. ఇప్పుడు నిన్న మీరు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. నిన్న దాదాపు 6 గంటల సమయం వరకు మీరు కలెక్టరేట్ దగ్గరే కూర్చున్నారు. అంటే ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ సృష్టించకుండా మౌనంగానే మీ నిరసన వ్యక్తం చేశాము, నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని అని అంటున్నారు కదా. మీరు 6 గంటల సేపు అక్కడ కూర్చున్నప్పుడు మీరు ఎందుకు కూర్చున్నారు, మీకేం కావాలి, లేకపోతే మీకేంటి, మీ డిమాండ్ ఏంటి అని ఎవరైనా వచ్చి మీతో మాట్లాడారా, అడిగారా? కనీసం ఎవ్వరూ రాలేదు మేడం, ఎవ్వరూ రాలేదు. రాకపోగా ఇంతసేపు కూర్చున్నారు కదా, లేచి వెళ్ళిపోండి, గంట అయింది కదా లేచి వెళ్ళిపోండి, అర్ధగంట అయింది కదా లేచి వెళ్ళిపోండి అని పోలీసులు చెప్పడం తప్ప ఎవ్వరు, ఏ అధికారి కూడా స్పందించి, అవును ఏంటి ఒక వికలాంగురాలు ఇంతసేపు అక్కడ కూర్చొని ఉంది కదా, ఆమె ఏమడుగుతుంది, ఆస్తులు అడుగుతుందా, పోస్టులు అడుగుతుందా, ఏమన్నా అడుగుతుందా అని ఒక న్యాయమే కదా మేడం నేను అడుగుతున్నది. గత 8 సంవత్సరాలుగా మీ ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి కాబట్టి నేను ప్రధానమంత్రి మోడీ గారి అపాయింట్మెంట్ అడిగాను. అయినా మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఈ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి మేడం? వీళ్ళు చేసిన అవకతవకలన్నీ బయటపడతాయనే కదా నా కేసులో. వీళ్ళకి వచ్చే కష్టం ఏంటి మేడం?
ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో 10,000 బస్సులు వేసి లక్షలాది మందిని తరలిస్తున్నారు కదా సభకి. అలాంటి సభలో ఒక బాధితురాలైన నాకు బాధ్యత లేదంటారా? వీళ్ళకు అవును వెళ్ళి కల్పిద్దాము, సరే మాట్లాడిద్దాము, సరే సిబిఐకి అంటున్నారు కదా సిబిఐకి ఇప్పిద్దాము అని వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికైనా, మరి నారా చంద్రబాబు నాయుడు గారికైనా, మరి లోకేష్ గారికైనా, మరి పవన్ కళ్యాణ్ గారు అసలు డిప్యూటీ సీఎం కాకముందు ఇదే కర్నూలులో లక్షలాది మందితో ర్యాలీ చేశారు మేడం. ఇదే నడి రోడ్డులో కర్నూలులో లక్షలాది మందితో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని నిదానం ఇచ్చారు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అందరూ పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటుంటే అందరూ అంటుంటే ఆయన ఒకటే స్టేజ్ మీద నుంచి సుగాలి ప్రీతికి న్యాయం చేయలేని సీఎం పోస్ట్ నాకెందుకు అన్నారు. మరి అలాంటప్పుడు ఈ డిప్యూటీ సీఎం అయ్యి 16 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి చేయని ఈయనకు మరి డిప్యూటీ సీఎం పోస్ట్ అర్హత ఉందంటారా మేడం? అంటే ఎన్నికల సమయంలో వారిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న తరువాత మీరు ఒకసారి వెళ్ళి కలిశారా? అంటే ఆ రోజు మీరు నాకు మాట ఇచ్చారు, ఈ రోజు 16 నెలలు కావస్తోంది, లేకపోతే మీరు డిప్యూటీ సీఎం అయ్యి ఉన్నారు, నా కూతురికి నాకు న్యాయం చేయండి అని మీరు కలవడం జరిగిందండి? అక్కడ అపాయింట్మెంట్ దొరికిందా మేడం? ఈ 16 నెలల్లో కనీసం మాకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. మేము ప్రయత్నం చేశాము. 10-11 సార్లు నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పార్టీ ఆఫీస్ నుంచి బయట నుంచి చాలా సార్లు లోపలికి వెళ్ళమని పంపించండి అని అడిగితే ఒక్కరు కూడా పలకలేదు మేడం. సార్ బిజీగా ఉన్నారని, ఒక్కసారి సారు తలనొప్పి వస్తుందని ఒక్కసారి అలా చెప్పి పంపించారు తప్ప ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మేడం. ఆగస్టులో గెలిచిన 3 నెలల తర్వాత ఆగస్టులో జూలై 2024లో మేము మరి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గట్టిగా అంటే చొరబడి అంటే గొడవపడి ఆఫీస్ వాళ్ళతో గొడవపడి వెళ్ళి లోపలికి వెళ్ళి అడిగితే ఆ రోజు మాట ఇచ్చారు, మీకు ఖచ్చితంగా చేస్తామమ్మా, నేను మాట ఇచ్చాను కదా మీకైతే ఖచ్చితంగా చేస్తా అన్నారు. మరి ఖచ్చితంగా చేస్తా అన్నప్పుడు ఇప్పటి వరకు ఎందుకు మీరు చొరవ చూపించలేదు? కనీసం బాధితులతో కనీసం మేము మాట్లాడారని అడుగుతున్నాను మేడం. అట్లా అడిగినందుకే, అట్లా ప్రశ్నించినందుకే నన్ను, నా అవిటితనాన్ని, నా హ్యాండిక్యాప్ ని, తర్వాత మీరు హ్యాండిక్యాప్, మీరు ఈ క్యాస్ట్, కులంని, డబ్బుతో అన్ని ముడిపెట్టి మాట్లాడుతున్నారు మేడం పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎంతవరకు ఆయనకు సబబు చెప్పండి? ఫస్ట్ కేసు అన్నారు మేడం, సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు. ఎన్నికల్లో ప్రతి సభలో కూడా మన ప్రభుత్వం వస్తే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అన్నారు. కానీ నేను ఫస్ట్ కేసు కూడా ఆశించలేదు మేడం. ఈ 16 నెలల్లో కనీసము ఒక్కసారి అయినా కూడా ఈ కేసు గురించి ఆయన చర్చించాలి కదా మేడం. ఒక్కసారి అయినా అధికారులను పిలిపించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే ఆయన రియల్ హీరో కాదు, నేను రియల్ హీరో అని అనిపించుకోవాలని అనుకున్నప్పుడు ఈ 16 నెలల్లో ఒక్క సిన్సియర్ ఆఫీసర్ అయినా ఉండడా మేడం? రాష్ట్రం మొత్తానికి ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉండడా ఒక కేసును ఛేదించడానికి? చెప్పండి మేడం. పవన్ కళ్యాణ్ గారి ఇంటి వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారి, లోకేష్ బాబు గారి వాళ్ళ తల్లి గారిని అన్నప్పుడు వాళ్ళకి అంత బాధపడి రెడ్ బుక్ లో రాసుకున్న ఈ లోకేష్ బాబు గారు మరి ఎందుకు సుగాలి ప్రీతి పేరెంట్స్ ఆవేదనలో వ్యక్తం చేస్తున్న హంతకుల పేర్లు రాసుకోలేదు మేడం? ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్యను ఏదో అన్నారనేసి అసెంబ్లీలో అంత బాధపడ్డారు. మరి నా కూతుర్ని 14 సంవత్సరాల నా కూతుర్ని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తే నాకు ఆ బాధ ఉండదా మేడం? నేను పోరాటం చేయడం తప్ప చెప్పండి? మీరు చేయడం లేదు, నేను చేసుకుంటానని పోరాటాలు చేస్తుంటే పోరాటాన్ని ఆపేస్తున్నారు మేడం. నేను శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే పాదయాత్రను వందలాది మంది పోలీసులతో వచ్చి ఆపేశారు మేడం. సరే అని నేను హైకోర్టుకు మరి డబ్బులు పెట్టుకుని హైకోర్టుకి కేసు వేస్తే హైకోర్టులో బెంచ్ మీద కూడా రానికుండా చేస్తున్నారు మేడం ఈ ప్రభుత్వం. కాదమ్మా, ఇప్పుడు ఎన్నికల సమయంలో ఖచ్చితంగా మొదటి కేసు ప్రీతి సుగాలిదే అని అన్నారు. ఓకే, అప్పుడు పెద్దగా ర్యాలీ చేశారు. అప్పుడే ఈ కేసుకు సంబంధించి అంత ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా న్యాయం జరగాలి అంటూ పట్టుబట్టిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంత బాధపడుతున్నా ఎప్పుడు కూడా మీ మాటల కన్నా ముందు మీ కన్నీళ్లే చెబుతూ ఉంటాయి. ఒక తల్లి వేదన, ఒక తల్లి ఆవేదన ఎందుకు అర్థం కావట్లేదు? కనీసం వాళ్ళని కలవనివ్వడం లేదు మీరు చెబుతున్న దాని ప్రకారం. లేదు, ఇలా ప్రధానమంత్రి మీ జిల్లాకి, మీ ప్రాంతానికి వస్తున్నప్పుడు వాళ్ళని కలవనివ్వడం లేదు. ఇంతకుముందు ఒక మాట అన్నారు మీరు, సామాజిక వర్గాన్ని లేకపోతే మీకున్న బలహీనతను కూడా ఎత్తి చూపుతూ మిమ్మల్ని అగౌరవపరుస్తున్నారు
అగౌరవపరిచేలాగా చేదు అనుభవాలు మాత్రమే మిగులుతున్నాయి మీకు అని మీరు చెప్తున్నారు, నాకు మిగులుతున్నాయని. ఏంటి అండి, మీరేం చెప్తారు? నేను ఈ 15 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు గురించి ఎలాంటి పురోగతి లేదు, అసలు మాట్లాడడం లేదు. ఎందుకు మీరు అంతగా గొంతు విప్పిన మీరు, గలం విప్పిన మీరు ఎందుకు ఇప్పుడు న్యాయం చేయడం లేదు? న్యాయం కోసం అరిచే స్థాయి నుంచి న్యాయం చేసే స్థాయికి మీరు ఎదిగారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు న్యాయం చేయడం లేదని అడిగిన పాపానికి నా అవిటితనాన్ని, నన్ను, నా కులాన్ని డబ్బులకు అమ్ముడు పోయాడు, మూటలకు అమ్ముడు పోయారని ఇదే జనసేన పార్టీ ప్రజాప్రతినిధులతో, మినిస్టర్స్ తో, తర్వాత ప్రజాప్రతినిధి అదే గాదే వెంకటేశ్వర అలాంటి వాళ్ళతో నాకు ఎదురుదాడి చేపించారు మేడం ఇదే పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని మాట అంటేనే వాళ్ళని 3rd డిగ్రీ చేసిన వీళ్ళు, అవును ఒక వికలాంగురాలని ఇంత కించపరుస్తూ మాట్లాడుతున్న మన పార్టీ వాళ్ళకైనా కనీసం మనం చెప్పాలి కదా అని ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళతో మాట్లాడిచ్చారు మేడం. కాదమ్మా, మీ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, అవునా, ఎవిడెన్సెస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా సిబిఐ విచారణ సాధ్యం కాదు, బికాస్ ఆఫ్ 8 years అయిపోయింది కాబట్టి ఆ కీలక సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నామరూపాలు లేవు, పోయాయి. ఇది చెప్తున్న సమాధానం. మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి మేడం? ఏ కేసుకైనా కీలకమైన ఎవిడెన్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మేడం. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది, సెక్చువల్ జరిగింది అనేది. తర్వాత ఆ అమ్మాయి యూట్రస్ లో దొరికిన ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్ ని టెకాలజీ డిపార్ట్మెంట్ పంపిస్తే సెమెన్ అని తెలియంది. తర్వాత అదే సిడిఎఫ్డి లో సెంట్రల్ డిఎన్ఏ దానికి పంపిస్తే కూడా వై క్రోమోసోమ్ దొరికింది అన్నారు. మరి ఇన్ని దొరికినప్పుడు అంటే ఒకటి మర్డర్ అని ప్రూవ్ అయింది, ఒకటి సెక్షువల్ గా హరాస్మెంట్ జరిగింది అక్కడ అనేది తెలిసింది. అది హాస్టల్ కాబట్టి మేడం, హాస్టల్లో వాళ్ళకు తెలియకుండా, మేనేజ్మెంట్ కి తెలియకుండా 3వ వ్యక్తి వెళ్ళి అత్యాచారం చేసి, హత్య చేసి దాన్ని సూసైడ్ గా క్రియేట్ చేసి వెళ్ళిపోయేంత సీన్ ఉంటదా మీరు చెప్పండి? మనం అందరం చదువుకొని వచ్చిన వాళ్ళమే, ఎక్కడో ఒక చోట హాస్టల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే. మరి అలాంటప్పుడు హాస్టల్ అనేది ఎంత పగడ్బందీగా ఉంటుందో తెలుసు. ఒక లోపలికి వెళ్ళాలి అంటే కనుక ఎవరి మేనేజ్మెంట్ ని తెలుసుకోకుండా ఎవరు వెళ్ళడానికి లేదు. ఇన్ని ఈ ఎవిడెన్సెస్ చూసే పవన్ కళ్యాణ్ గారు స్పందించి నాకు చాలా బాధగా ఉంది అని చెప్పిన వ్యక్తి ఈ రోజు అదే ఎవిడెన్స్ మేడం, ఎవిడెన్స్ ఎక్కడా తారుమారు కాలేదు, ఎవిడెన్స్ ఎక్కడా పోలేదు, అన్ని ఎవిడెన్సెస్ అవి అలాగనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన వే ఆఫ్ టాకింగ్ అంటే ధోరణి మారింది, మాట ధోరణి మారింది. అప్పుడు అరిచిన గలం అంటే ఆ గలం, అప్పుడు న్యాయం కోసం విప్పిన గలం ఇప్పుడు న్యాయం చేసే స్థాయికి వచ్చేలోపు నోరు మూగపోయింది మేడం పవన్ కళ్యాణ్ గారికి. నేను అదే అడుగుతున్నాను, ఏ ఎవిడెన్సెస్ మమ్మల్ని పిలిపించి అడగండి. నేను చూపించిన ఫైలే కదా మీరు చెప్తున్నారు. నేను ఇదే మీరు ఏదైతే అంటున్నారో అప్పుడు కూడా అదే రిపోర్ట్సే కదా చూపించాను మేడం. మరి ఎందుకని ఇప్పుడు మౌనంగా ఉన్నారు? అంటే వీళ్ళు ముద్దాయిలతో కలిసిపోయారా, లేదంటే ముద్దాయిల వ్యాపారాలకు అభివృద్ధి చెందడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందా మేడం? మమ్మల్ని మేడం నిజంగా మీరు నమ్ముతారో లేదో, ఈ రోజు ముద్దాయిలకున్న సేఫ్టీ బాధితులకు లేదు మేడం ఈ కూటమి ప్రభుత్వంలో. ముద్దాయిలకు విఐపి పాసులు ఇచ్చి ప్రధానమంత్రి మోడీ గారికి కల్పిస్తున్న ఈ ప్రభుత్వం బాధితులమైన మమ్మల్ని టెర్రరిస్ట్ లాగా చూపించాలని ఇంటి బయట ఇప్పటికి కూడా మేము వాకిలి డోర్లు లాక్ చేసుకొని ఉన్నాం. ఇంటి వైపు 10-15 మంది మేడం. వీధిలో ఎవరన్నా ఏమనుకుంటారు మేడం, వీళ్ళు ఏం చేశారు ఇంతగా పోలీసులు వచ్చారని మా అమ్మను మెంటల్ హరాస్మెంట్ చేస్తున్నారు మేడం ఈ ప్రభుత్వం. అసలు పోలీసులు బయట ఉన్న దాన్ని మీరు ఏమైనా వీడియో కానీ క్లిప్స్ కానీ తీసుకుని పెట్టుకున్నారా పక్కన? ఉన్నాయి మేడం. ఉన్నాయా, మీకు చూపించగలుగుతారా? ఉన్నాయి మేడం, వీలైతేనే, లేకపోతే ఈ ఫోన్ లోనే ఉన్నాయి మేడం. ఆల్రెడీ పంపించాను మేడం. పంపించారా? ఇప్పుడు ఒక ఆడబిడ్డ ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు మైనర్ బాలికపై జరిగిన హత్య అండి 8 ఏళ్లు కావస్తోంది, ఇప్పటికీ మీకు న్యాయం జరగలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు జరిగిన న్యాయం ఏంటి, లేకపోతే మీకు ఏం చేసింది గవర్నమెంట్? మేడం పవన్ కళ్యాణ్ గారు, నేను రెడ్డి మేడం, మా హస్బెండ్ ఎస్టీ. మాకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ అండి ఒకటి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసి పెట్టారు. ఎవరైనా ఎస్సీ కానీ ఎస్టీ కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఆడైనా మొగైనా దారుణంగా
ఇది హత్య చేయడం కానీ లేకపోతే ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగితే వాళ్ళకి రీహాబిలిటేషన్ కింద కొన్ని మెజర్మెంట్స్ ఇవ్వాలి అని ఒక యాక్ట్ ఉంది మేడం. ఆ యాక్ట్ ప్రకారము విత్ ఇన్ 3 months లో, విత్ ఇన్ 90 days లోనే వాళ్ళకు జాబ్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక హౌస్ కట్టి ఇవ్వాలి, ఒక 5 ఎకరాల పొలం ఇవ్వాలి, 8 లక్షలు అమౌంట్ ఇవ్వాలి అనేది ఉంది. 5,000 పెన్షన్ ఇవ్వాలి విక్టిమ్స్ కి అని ఉంది మేడం. ఇవి ఎప్పుడు ఇవ్వాలి మేడం? విత్ ఇన్ 3 months లోనే ఇవ్వాలని యాక్ట్ చెప్తా ఉంది. మరి పాపకి ఇన్సిడెంట్ జరిగింది 2017లో అయితే 2017లోనే మాకు ఇవి ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2021లో మాకు రావాల్సినవి ఏదైతే జాబ్ ఇచ్చారు, ఒక 5 ఎకరాల పొలం ఇచ్చారు, 5 సెంటర్ స్థలం ఇచ్చారు, ఇంకా పెన్షన్, తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ అవి అలాగనే ఉన్నాయి, ఇంకా ఇవ్వలేదు. ఇవి ఏవైతే రావాలో అవి ఇచ్చారు మేడం. వాటిని వీళ్ళు ఇప్పుడు పట్టుకొని మేము అన్ని కోట్లు ఇప్పించాం, ఇన్ని కోట్లు ఇప్పించాం అంటున్నారు మేడం. నా కూతురి మాన ప్రాణాలకు అవి వెలకట్టాయా మేడం? ఒకవేళ నా కూతురు బ్రతికునింటే, ఒక డాక్టర్ అయింటే, ఆ పిల్ల కాలికి గోటి ఆ సంపాదనకి ఇవి సరిపోతాయా మేడం? ఒకవేళ యాక్ట్ లేకుంటే కూడా కనీసం వీళ్ళు ఇచ్చేవాళ్ళ చెప్పండి. యాక్ట్ లో ఇచ్చినవి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కానీ మేమే ఇప్పించాం. సరే మీరు ఇప్పించిన ప్రభుత్వం, మీరు ఇప్పించినారంటే 2017లోనే మాకు వచ్చి ఉండాలి, కానీ ఇవ్వలేదు. 2021లో మాకు ఇచ్చారు మేడం. అవి ఇచ్చాము కాబట్టి మీరు న్యాయం అడగద్దని చెప్పడానికి ఏంటి మేడం అసలు సంబంధం? అదే అమ్మా, ఇప్పుడు 2017లో జరిగిన ఈ సంఘటన 2021కి వచ్చేసరికి చట్ట ప్రకారం మీకు ఏవైతే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందో అవి మాత్రమే నెరవేర్చారు, అన్ని కూడా నెరవేర్చలేదు కదా. కానీ అసలైంది కావాల్సింది ఏంటి? ఎవరు ఇంత దారుణానికి ఒడిగట్టారు? ఎన్ని ఇచ్చినా మీ కూతుర్నైతే తీసుకొచ్చి రాలేని పరిస్థితి, ప్రాణం లేని పరిస్థితి. ఇప్పుడు మీరు మీ ఆవేదన బాగా చదువుకుంటే ఇవన్నీ వస్తాయా అని, చదువుని చదవలేదు ఏదైనా సరే మన కూతురు మన కళ్ళ ముందు ఆరోగ్యంగా ప్రాణంతో ఉంటే చాలు కదా అనిపిస్తుంది ఏ తల్లికైనా సరే. సో అలాంటిది అన్ఫార్చునేట్లీ ఒక సంఘటన జరిగినప్పుడు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళకి శిక్ష పడినప్పుడే కదా ఎంతో కొంత మనకి కాస్త రిలీఫ్ అనిపిస్తుంది. దాన్ని గవర్నమెంట్ చేయడానికి ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ అంతా మేమే చేసామని ఒకరు అంటుంటే, వాళ్ళు ఏదో చేశారు కాబట్టి ఇది మేము చేయాల్సిన అవసరం లేదని ఇంకొక గవర్నమెంట్ అంటుంటే ఎలా చూడాలి? అసలు మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ప్రయత్నించారా? ఓకే, ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు మీకు ఏదో హామీ ఇచ్చారు, తర్వాత దాన్ని తొంగలో తొక్కారు, మీరు చెప్తున్న దాని ప్రకారం. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా? మీ వినతి పత్రం ఏమైనా ఇచ్చారా? మేడం 2017లోనే మేము చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది మేడం. ఆయన న్యాయం చేస్తా అన్నారు, ఆయన కూడా మాట ఇచ్చారు, ఏం చేయలేదు మేడం. తర్వాత 2019లో పవన్ కళ్యాణ్ గారు మేము వస్తే కనుక ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసుకి అని చెప్పారు, ఆయన కూడా ఏం చేయలేదు మేడం. మరి ఇప్పుడు వచ్చేలోపు ఇద్దరు కలిసి వచ్చారు. ఇప్పటికి కూడా మేము లోకేష్ బాబు గారికి లెటర్ రాసాము, హోమ్ మినిస్టర్ గారిని ప్రత్యేకంగా వెళ్ళి కలిసాము, నాదెండ్ల మనోహర్ గారిని కలిసాము, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా లెటర్ రాసాం మేడం, సిఎస్ గారికి కూడా లెటర్ రాసాం మేడం. కానీ ఎవరి దగ్గర నుంచి కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ మేనేజ్మెంట్ అయిన వారికి శిక్ష వేయండి అంటే ప్రభుత్వం ఎందుకో మమ్మల్ని వాళ్ళకే శిక్ష వేయమంటున్నట్లుగా ఫీల్ అయిపోయి ముద్దాయిల వ్యాపారాలకు అభివృద్ధి చెందడానికి ముద్దాయిల వైపే ఉంది మేడం ఈ ప్రభుత్వం అనిపిస్తా ఉంది మేడం నాకు. వాళ్ళు నిజంగా అంత కిరాతం చేసి కూడా బయట దే ఆర్ రోరింగ్ హియర్ అండ్ దేర్ అంటే చాలా సింపుల్ గా తిరుగుతున్నారు మేడం బయట స్వేచ్ఛగా. ఒక బాధితులమైన మేము ఒక కలెక్టర్ని కలవలేము, ఒక ఎస్పీని కలవలేము, ఒక ఏ ప్రజా ప్రతినిధిని కలవలేము. మా కర్నూలుకి ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. మేము ఒక పెద్ద టెర్రరిస్టులం అయిపోయినాం మేడం. ఇదే బాధ్యత, ఇదే చిత్తశుద్ధి ఆ రోజు కన్నా స్కూల్ మీద చూపించింటే నా కూతురు ఈ రోజు బ్రతికేది కదా మేడం, బ్రతికి ఉండేది కదా. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సిన వచ్చింది? ఓకే, రాజకీయ ఒత్తిడులు ఎలా ఉన్నాయి మీ పైన? మేడం స్టార్టింగ్ నుంచి కూడా 2017 నుంచి రాజకీయ ఒత్తిడి అయితేనేమి, పోలీసుల వాళ్ళ ఒత్తిడి అయితేనేమి, చాలా మంది లీడర్స్ వాళ్ళ ఒత్తిడి అయితేవి, మీరు ఈ కేసుని వాపస్ తీసుకోండి, మీరు ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని పోరాటాలు చేసినా వాళ్ళకైతే శిక్ష పడదు, అదే నిదానం, మీరు ఇంత అమౌంట్ ఇస్తారు తీసుకోండి. నేను ఒకటే వాళ్ళందరికీ చెప్పేది మేడం, నా కూతుర్ని డబ్బుల కోసం కనలేదు, నేను ఎవరికో అమ్ముకోవడానికి నా కూతుర్ని కనలేదు.
నేను బీయింగ్ యాజ్ ఎ హ్యాండిక్యాప్, నేను మదర్ కావడం చాలా కష్టం. అలాంటిది 9 మాసాలు నేను లోపల కడుపు లోపల ఆ పిల్లల్ని పెంచుకొని మరి బయటికి తీసుకొచ్చి 14 సంవత్సరాలు అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ చిన్న ప్రాణాన్ని చిదిమేశారు మేడం. వాళ్ళకి శిక్ష వద్దా మేడం? ఖచ్చితంగా పడాలి అండి. కానీ ఇప్పుడున్న రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న పాలకుల విధానం బట్టి చూస్తుంటుంటే న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఎప్పుడు అనేదే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు అండగా ఉండాల్సిన రాజకీయ నాయకులు, మీకు సపోర్ట్ ఇవ్వాల్సిన పోలీసులు మీకు దూరంగా ఉన్నట్లయితే ఏమంటారు? మీ డిమాండ్ ఏంటి? మేడం ఒకటే మేడం నా డిమాండ్. అంటే చాలా మంది మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ కదా, మీరు ఎంత కాలం చేస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అని అంటారు. కానీ ఎందుకో మేడం దేవుడు నాకు నిజంగా ఫిజికల్ గా హ్యాండిక్యాప్ ఇచ్చారు, కానీ మెంటల్ గా ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ మేడం. నా కూతుర్ని అత్యాచారం చేసి హత్య చంపిన హంతకులకు శిక్ష పడే వరకు నేనైతే బ్రతికుంటాను. నా కొన ఊపిరి ఉన్నా కూడా నేను పోరాటం చేస్తాను మేడం. ఎవరికి భయపడేది లేదు. నా పోరాటాన్ని ఎవరు వస్తే నా సపోర్ట్. మీలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది నాకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిజంగా ప్రీతి మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తుంది మేడం. పైనుంచి మనం అందరం ఎప్పుడోసారి పైకి వెళ్తాము. ఆ పైన ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ అందరికి కూడా ప్రీతి చాలా థ్యాంక్స్ చెప్తుంది మేడం. మా అమ్మకు సపోర్ట్ గా నిలబడ్డారు అని ఖచ్చితంగా మీకైతే అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను మేడం. అప్పటి వరకు నా ఈ పోరాటం అయితే నేను ఆపను మేడం. ఎవ్వరు ఎంత చేసినా కూడా నా కూతుర్ని చంపిన వాళ్ళకి మాత్రం శిక్ష పడాలనేది నా చివరి కోరిక మేడం. ఇప్పుడు ఏదైతే ఈ కేసు ఉందో అది కోర్టు వరకు వెళ్ళడానికి వస్తున్న అడ్డంకులు ఏంటి? మీకు సిబిఐ విచారణ అయితే సాధ్యం కాదు అని చెప్పేశారు. ఆల్రెడీ మేము 2019లోనే సిబిఐ కావాలి, లోకల్ పోలీస్ వాళ్ళు మాకు మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్టుకు వెళ్ళడం జరిగింది మేడం. కానీ కోర్టులో ఏమైపోయిందంటే బెంచ్ వరకు, అంటే న్యాయస్థానంలో కూడా మాకు న్యాయం దక్కని పరిస్థితి మేడం. నిజంగా బలవంతులకి ఒక విధంగా, బలహీనులకి ఒక విధంగా, చట్టాల్లో కానివ్వండి, ఇలా ప్రభుత్వంలో కానివ్వండి ఒకలాంటి ఇది జరిగిపోయింది మేడం. పక్క రాష్ట్రాల్లో నిజంగా బలవంతులకు ఏదైనా జరిగింది అనుకోండి, యువతల బలహీనలు చేసింటే వాళ్ళకి వెంటనే ఎన్కౌంటర్స్. మాకు మాత్రము మా పిల్లలు చంపేసిన ఏదో ఒకటిలే తీసుకోపో, డబ్బులు తీసుకోపోండి, మీకేమి ఇంకా జాబ్ ఇచ్చినారు, పొలం ఇచ్చినారు, అంతే, డబ్బులు తీసుకోండి పొండి అంటున్నారా? అంతే. ఇప్పుడు అది తీసుకోకున్నందుకే కదా మేడం ఇన్ని సంవత్సరాలు అయింది. మీతో బేరం ఆడుతున్నారు. మీ కూతురు ప్రాణానికి ఒక వెళ్ళగడుతున్నారు వాళ్ళు. ఈ రోజు కాదు మేడం, మా పాప బాడీని బరియల్ గ్రౌండ్ చేసి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే ప్రయత్నం మేడం. మీరు ఎంత ప్రయత్నం చేసినా, మీరు ఇంకా ఎన్ని లక్షల అప్పులు చేసుకొని మీరు పోరాటాలు చేసినా మీకైతే న్యాయం జరగదు. మీకు తెలుసా మేడం, నిజంగా నేను ఒక సామాన్య 4th క్లాస్ ఎంప్లాయీని. మాకంటూ ఏమి ఆస్తిపాస్తులు ఏవి లేవు. అయితే కూడా ఈ రోజు వరకు 96 లక్షల అప్పులు చేసుకొని మరి పోరాటం చేస్తున్నా మేడం గత 8 సంవత్సరాలుగా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు, చట్ట ప్రకారంగా మీకు రావాల్సిన డబ్బులు ఎంత ఇచ్చారు? 8,25,000 ఇచ్చారు. బట్ మీరు ఖర్చు పెట్టింది ఎంత? 96 లక్షలు మేడం. ఇప్పటి ఈ రోజు వరకు 3 రూపాయలు 4 రూపాయలు వడ్డీలు. అదే అందరూ చాలా మంది ఎందుకు అంటే, ఒకవేళ నా కూతురు బతికి ఉండింటే ఒక మంచి చదువు చదివియాలన్నా కూడా అప్పు చేసి డబ్బులు కట్టాలి, ఒక మంచి పెళ్లి చేయాలంటే కూడా అప్పు చేసి డబ్బు పెట్టాలి. అదే డబ్బు అప్పు చేసి న్యాయం కోసం పోరాడాలి కదా అని ఆ ఉద్దేశంతో నేను నా భర్త ఇద్దరము అప్పులు పాలైనా కూడా పోరాటం చేస్తా ఉన్నాం మేడం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మీ ప్రాంతంలో ఉన్నంత వరకు మీరు ఇలాగా ఇంట్లో ఉండాల్సిందే, బయటకు వెళ్లాల్సిన పరిస్థితి లేదు మేడం. బాధితులుగా ఉన్న మిమ్మల్ని మీరేదో తప్పు చేసినట్లుగా చూస్తున్నారు అనేది మీ ఆవేదన. మీకు ఇప్పుడు కావాలంటే బయట పోలీసు వాళ్ళు ఉన్నారు, వీడియో అవతల తిప్పి చూపిస్తాను మేడం. చూపించండి. సునీల్ బయట ఇది కెమెరా తిప్పి బయట పోలీసు వాళ్ళు ఉన్నారు, చూపించు మేడం. వాయిస్ అయితే రాదు, చూపించు.
చూసామమ్మా, ఒక మీరు విక్టిమ్గా ఉన్నారు, ఓకే, కానీ ఏదో మీరు ముద్దాయిని చేసి చూపిస్తున్నట్లుగా, మీరు ఏదో పెద్ద నేరం చేసినట్లుగా పోలీసులు అంత పహారా కాస్తుంటే, ఇంతకుముందు ఒక మాట అన్నారు, వీధిలో వాళ్ళందరూ ఏమనుకుంటారు అని. ఓకే, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారు. గవర్నమెంట్స్ మారుతున్నా 8 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ప్రీతికి సంబంధించి ఎటువంటి న్యాయం జరగలేదు. ఇక ముందునైనా జరుగుతుంది అనే నమ్మకం మీకుందా? మీరు ఏం కోరుకుంటున్నారు? మేడం, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ బాధితులకైతే కనుక ఎలాంటి నాలాంటి కేసుకి అయితే ఇంతవరకు న్యాయం అయితే జరగడం లేదు మేడం. వీళ్ళు విఫలమవుతున్నారు అంటే వాంటెడ్ గా విఫలమవుతున్నారు మేడం. న్యాయం చేయాలి అనుకుంటే చేస్తారు, కానీ వాంటెడ్ గా దీంట్లో ఉన్న ముద్దాయిలు వాళ్ళకి చాలా ప్రియమైన వారు కాబట్టి, లేదంటే వాళ్ళ డబ్బులు వీళ్ళకి ఓట్లకో లేకపోతే ఏమంటారు దానికి అవసరం కాబట్టి, వాళ్ళ దగ్గర కొన్ని వందల కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి న్యాయం అనేది మాకు న్యాయం అనేది దక్కడం లేదు మేడం. కానీ నేను కోరుకున్నది ఏమంటే, ఒక సామాన్యురాలైనా నాకు న్యాయం దక్కదా అనేది నా బాధ మేడం. కానీ ఖచ్చితంగా జరగాలి. అది జరిగేంత వరకు కూడా నేను దేవుని ప్రార్థిస్తుంటా ఉంటాను మేడం. నాకు బలం ఇవ్వమని, నాకు ప్రాణం ఉండమని నేను దేవుని ప్రార్థిస్తాను మేడం. ఒక రోజు ఆలస్యం కావచ్చేమో, బట్ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అలా జరగాలనే కోరుకుందాం. అండ్ ఏదైతే ఎంత బాధపడుతున్నారో, ఏ తల్లికి ఇటువంటి బాధ రావద్దు. బట్ దురదృష్టవశాత్తు ఆ పెయిన్ మీ వరకు వచ్చింది. బట్ మీరైతే పోరాటం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది, జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఆవేదన మాతో మాట్లాడారు. ఓకే, అక్కడికి మీ ఇంటి గడప వరకు కూడా ప్రధానమంత్రి వస్తున్నప్పటికీ కూడా మీకు అవకాశం రావట్లేదు మీ బాధను, మీ ఆవేదనను పంచుకోవడానికి. చూద్దామండి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అని. బట్ ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది, జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.